హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 36 మందితో బస్సు బోల్తా, పలువురు మృతి, పరిస్థితి విషమం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 36 మంది ప్రయాణికులతో కూడిన ఓ ప్రైవేటు బస్సు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తుండగా హులాలా కేరే టౌన్ సమీపంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఇక దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హులాలా కేర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇక డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతోనే నియంత్రణ కోల్పోయి బోల్తా పడినట్లు వెల్లడించారు. ఇక మృతుల్లో ఇద్దరిని జగదీష్, గణపతిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. చూశారు కంటే మొత్తం మీదుగా కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగిందండి. అయితే దాదాపుగా 36 మందితో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా పడడంతో అయితే నలుగురు అయితే మృతి చెందారు. 30 మందికి కూడా గాయాలైతే అయినట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపుగా మరణాల సంఖ్య కూడా పెరిగేటట్టుగా ఉందని అధికారులు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏదైనప్పటికీ ఇది ఒక విషాద సంఘటన మనం తెలుసుకోవచ్చు. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.